మంత్రదీక్షలు ఏమైనా ఇస్తారు? అవసరమైనటువంటి వాడికి ప్రతి వాడికి ఇచ్చినటువంటి దాన్ని, మంత్రం అనేటువంటిది శక్తివంతమైనటువంటి ఆయుధం ఒక విధంగా. రెండవది, ఎంతో సాధన చేస్తే ఆ మంత్రాధిష్టాన దేవత వచ్చి నీతో ఉంది ప్రేమతో, అవునా? ఇంకొకడికి నువ్వు ఆ దేవతని పరిచయం చేస్తే వాడు అంత భక్తి శ్రద్ధలతో పోషించుకుంటాడనేటువంటి నమ్మకం నాకు కలిగితే ఖచ్చితంగా ఇస్తాను. వాడికి కూడా అమ్మ ప్రేమతత్వాన్ని ఇచ్చి ఉద్ధరింపబట్టడానికి. అది ఎటువంటి మంత్రమైనా, ఈవెన్ యోగం కూడా ఇస్తాను, విధి విధానాలు కూడా నేర్పుతాను. హాస్టల్గా ఎక్కడో తలుచుకున్నటువంటి వాడికి కూడా మనం ఇక్కడ చేస్తాము. అది నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అంటే క్రియాయోగ దీక్ష ఇస్తాను. క్రియాయోగమే దీక్ష అనేటువంటిది ఎందుకు వచ్చింది మీ దగ్గరికి? యోగం ఇస్తారంటే, యోగం అనేటువంటిది ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? లహరి మహర్షులు ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఎప్పుడు? తెలియదు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము తర్వాత చివరిది యోగం. ఏమండి, ఆ యోగ స్థితికి వెళ్ళాలంటే మనోనాశనం అయి ఉండాలి. పూర్వం మనోనాశనం లేనటువంటి వాడికి ఎవరికి కూడా యోగ దీక్ష, క్రియాయోగ దీక్ష ఇవ్వబడలేదు. ఈవెన్ లహరి మహర్షుల దగ్గర నుంచి కూడా ఎప్పటికీ కూడా లహరి మహర్షుల జీవిత చరిత్ర తీసి చూడండి. వాడు ఎంత గొప్పవాడైనా వాడి మనోనాశనం అవ్వకపోతే వాడికి దీక్ష ఇవ్వలేదు. మహారాజు వచ్చినా కూడా యోగం యొక్క స్థితి అది. ఇప్పట్లాగా ప్రతి వాడిని నేను ఏ క్రియాయోగి కూడా నేను ఇన్నాళ్ళు ఏ క్రియాయోగం చేశాను, నేను ఎంత సాధన చేస్తున్నాను, నేను దీక్షిస్తానని చెప్పినటువంటి వాడు ఎవడు కూడా నిజమైనటువంటి యోగి కాదు. యోగికి ఉండే లక్షణాలు వేరుగా ఉంటాయి. అలాగే యోగం ఎప్పుడు అవసరం అంటే, ఇందాక మనం చెప్పినటువంటి సహజంగా ఉండేటువంటి భక్తి, శరణగతి, ప్రాప్తము లేకుండా పట్టుదల ఉండి, అయినా సరే నా కర్మలు ఇవన్నీ ఉన్నా కూడా పూర్వజన్మ పుణ్యఫలం బాగా ఉండి నేనేమైనా సరే ఆ ఉన్నత స్థితిని పొందాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాడికి తన యొక్క ఉనికికి ఆధారమైనటువంటి ప్రాణాన్ని పట్టుకొని, ఆ ప్రాణం నుంచే మనకి మనసు పుట్టి, బుద్ధి పుట్టి, పదార్థ సంయోగంతో వచ్చింది కాబట్టి ఆ మూలం నుంచి తన యొక్క వాసనల్ని మొత్తం శుద్ధి చేసుకుంటాం కోసము యోగుడైనటువంటి వాడికి, పట్టుదల ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా యోగాన్ని ఇవ్వబడుతుంది. వాడికి యోగం అవసరం. పూర్వం క్షత్రియులు యుద్ధం చేసేటప్పుడు శత్రువు చేతిలో వాడు దౌర్భాగ్యమైనటువంటి మరణం పొందకుండా తన మరణాన్ని తానే బలవంతంగా ఇచ్ఛా మరణం పొందటానికి ప్రాణశక్తిని సహస్రారం ద్వారా విడిచేసి వెళ్ళటం కోసం ప్రాణాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి యోగాన్ని అభ్యసించేవాడు. ఇప్పుడు సామాన్యమైనటువంటి కర్మలకి కూడా, మంచి చెడులు జరగడానికి కూడా యోగం ఇస్తాము. ఏంటి? పొట్ట తగ్గడానికి ఒక యోగం, రోగం తగ్గడానికి ఒక యోగం, డబ్బు రావడానికి ఒక యోగం, పేరు ప్రఖ్యాతలు రావడానికి ఒక యోగం అన్న. అసలు యోగం అనేది అది కాదు. యోగం అనేది ఏంటయ్యా అంటే ఈశ్వరునిలో అనుసంధానం అవ్వటమే యోగం. ఆ యోగ స్థితి నీకు ప్రాప్తం ద్వారా లేనటువంటి దాన్ని బలవంతంగా మొండిగా ఈశ్వరుని నీ దగ్గర తెచ్చుకుంటాం కోసం నీకున్నటువంటి అడ్డాన్ని, సమస్తాన్ని, జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి వాసనాన్ని తొలగించుకునేటువంటి ఉపయుక్తమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్గం. అందరూ చేయలేరు, కానీ చేసిన దాని వల్ల కొంత ఉపయోగం ఉంటుంది, లేకుండా ఏది ఉండదు. ఎంతో కొంత మరకపోతుంది కదా. ఇప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే కనీసం ఇస్తే కొంతైనా ఉద్ధరింపబడతాడని చెప్పని ఇస్తున్నారు. కానీ పూర్వం ఒక మంత్రం ఇవ్వాలంటే ఒక జీవికి 3 రోజులు క్రతువు ఉండేది. మాంసం ముద్దగా ఉన్నటువంటి ఈ పిండాన్ని మంత్రపిండంగా చేస్తేనే గాని అందులో చైతన్యం రాదు. కాబట్టి ముందు మంత్రపిండంగా మార్చేవారు. అర్థమవుతుందా? ఆ మంత్రపిండంగా మార్చాలంటే 3 రోజులు శుద్ధి కార్యక్రమం ఉండాలి. శుద్ధి కార్యక్రమం అంటే వాడు చేసిన సమస్త కర్మల నుంచి వాడిని శుద్ధి చేసేటువంటి స్థితిలో గురువు ఉండేవాడు, శిష్యుడు ఉండేవాడు. దానికి ఒక క్రతువు ఉంది. ఇప్పుడు మనం చేసేటువంటి పూజలో ఉంది. పూజల యొక్క భాగం అంతరార్థం ఏమిటి? కరన్యాస మహన్యాసాలు చేస్తున్నాం. కరన్యాస మహన్యాసాల ద్వారా మనం చేసేది ఏంటి? భగవంతుని యొక్క తత్వాన్ని మన శరీరంలోకి అనుసంధానం చేసుకుంటున్నాం. అంటే మాంసపిండంతో కాకుండా మంత్రపిండంతో శక్తికి శక్తితోనే చేయగలుగుతాం. నిప్పుకెళ్ళి మట్టితో పూజ చేయలేం, అవునా కదా? అంటే ఆ స్థితిని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉందంటే దౌర్భాగ్యము, వాళ్ళ అనుభవంలో మూలం ఎప్పుడు సరైనటువంటి స్థితిలోనే ఉంటుంది. ఒక శ్వాస మీద ధ్యాస ఉంది. ఆయన అనుభవంతో ఆయన చేసేది, ఆయన గ్రహించింది, ఆయన చెప్పేది కరెక్టే. కానీ ఆచరించేసరికి వచ్చేసరికి అప్పటి వరకు నువ్వు ఏ దేవతారాధన, ఏ గ్రామ దేవతని ఆరాధిస్తున్నావు అవన్నీ ఏమి అవసరం లేదనేటువంటిది ఆయన అనుభవంలో ఆయన కరెక్ట్. సామాన్యమైనటువంటి వాడు ఇది ఏదో సులభంగా ఉంది కానీ చెప్పి దాన్ని పక్క తీసేసి ఇటు ముక్కు మీద గ్యాస్ పట్టుకుంటాడు, శ్వాస మీద గ్యాస్.
నీ యొక్క వాసనలు, నీ యొక్క ప్రారబ్ధాలు, నీ యొక్క అంశలు, నీ యొక్క రుణాలు, అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత, నీ యొక్క ఇంటి దేవత, కుల దేవత, నీ యొక్క కుటుంబాలు, అలాగే ఉన్నటువంటి ఋషి యొక్క రుణాలు, ప్రకృతి రుణాలు, ఇవన్నీ ఏమీ తీరకుండా నీకు ఏకాత్మ భావన వస్తుందా? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పడితే నువ్వు ఉద్ధరింపబడుతున్నావా? ఇత్యాది కారణాల వల్లే ప్రతి ఒక్క ఆశ్రమాల్లోని కూడా మూలం వాడు చెప్పేది కరెక్ట్ అయినా కూడా అందరూ ఆ స్థితిని పొందడం కానీ, ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోవడానికి కారణం ఏంటంటే మూలం నుంచి వాళ్ళని శుద్ధి చేయకుండా ఉండటం వల్ల, విషయ వాసనల్ని వాళ్ళు పోగొట్టకుండా అక్కడికి వెళ్ళి నీకు ఏకాగ్రత కుదరినప్పుడు నువ్వే చెంచిన మనస్తత్వంతో ఉండి నీ యొక్క రుణం అక్కడ వాడికి ఎవరికో అన్నం పెట్టాలి, నువ్వు అక్కడ దేవతను, నీకు ఆరాధించే దేవతను నువ్వు నైవేద్యం చేస్తే అది నీకు ఇస్తుంది. ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి ఆరాధన అక్కడ నువ్వు చేస్తే ఆ దేవతని అడ్డం పెట్టదు. కానీ అది లేదని తీసి పక్కన పడేసి అక్కడ చేయాల్సిన నువ్వు బాధ్యతను తప్పించుకుని నువ్వు శ్వాస మీద ధ్యాస లేకపోతే యోగాన్ని పట్టు కూర్చుంటే నీకు ఎలాగా ప్రాప్తం అవుతుంది? పరిణితి ఎలా చెందుతుంది? ఏ కృష్ణ భగవానుడు కానీ ఏ గురువు కానీ ఎక్కడా కూడా నీ ధర్మాన్ని ఆచరించు అని అన్నాడు, కానీ ఏ ధర్మాన్ని ఎవరు వదిలిపెట్టమని చెప్పలేదు. అందులో ఉన్నతమైనటువంటి స్థితులు చెప్పాడు, కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడు ఏది చెప్పలేదు. ఏ వృత్తిలో కానీ ఏ పనిలో కానీ ఒకటి ఇది ఎక్కువ, ఇది ఉన్నతమైంది, ఇది తక్కువైందని ఎప్పుడు చెప్పలేదు. అన్నిటికంటే ఉన్నతమైంది ఏదై అంటే కేవలం బ్రహ్మజ్ఞానం అన్నాడు. బ్రహ్మం అంటే ఏంటి? అన్నిటిలోనే ఉన్నటువంటిదే. దాన్ని అన్ని పనులు వదిలేసి ముక్కు మూసుకుని కూర్చోమని చెప్పలేదు. నువ్వు చేసే ప్రతి పని నాకు అర్పిస్తూ సర్వత్రా నేనే ఉన్నానని చెప్పని, శీతోష్ణ సుఖ దుఃఖాలకు కానీ ఉచ్చ నీచాలకు కానీ మంచి చెడులు కానీ నువ్వు చెలించకుండా నాలోని నీలోని ఉన్నాను అనేటువంటి అనుసంధానం చేసుకుంటేనే నీకు ముక్తి అని అన్నాడు. వదిలేసి వెళ్ళిపోతే ముక్తి అని చెప్పలేదే. ఇంకొకటి, అనంతమైనటువంటి ఈశ్వరత్వం పరిమితమైనటువంటి శరీరంలో పరిమితంగా ఉన్నప్పుడు, జీవుడిగా ఉన్నప్పుడు అది ఉద్ధరింపబడాలంటే, పరిణితి చెందాలంటే ఏదో ఒక క్రియ జరగాలి కదా. క్రియ జరగకుండా పరిణితి ఎలా వస్తుంది? చలనం లేకుండా, పదార్థంలో చలనం లేకుండా పరిణితి ఎలా వస్తుంది? పదార్థంలో చలనం వస్తేనే కదా పరిణితి వస్తుంది. పరిణితి అయితేనే కదా నువ్వు ఉద్ధరింపబడతావు. పరిణితి కోసం నువ్వు కర్మ క్రియ చేయాలి కదా. ఏం చేయనంటే ఎలా కుదురుతుంది? ఈ శ్వాసను పట్టుకోవడం లేదా ప్రాణాన్ని పట్టుకోవడం ఇది ఒక క్రియగా రాదా గురు? శ్వాసని పట్టుకుంటాం, యోగాన్ని పట్టుకుంటాం, ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి మార్గాలే, నేను కాదనటం లేదు. అయితే ఆ ఉన్నతమైనటువంటి మార్గాలు అనేటువంటిది అర్హత అనర్హతలను చూసి ఇవ్వాలి. అది నీకు ఉపయుక్తమైంది అయితేనే నువ్వు దాన్ని ఆచరించాలి. ఇప్పుడు నీకు నీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యం పెడితే నీకు ముక్తి కలుగుతుంది అనుకుందాం ఫర్ సపోజ్. అది వదిలేసి నువ్వు వెళ్ళి శ్వాస మీద చేస్తే కలిగితే నీకు వస్తుందా? నువ్వు చేసే పనికి శ్వాస ఆధారం అయి ఉండొచ్చు, అది మూలం అయి ఉండొచ్చు. కానీ మూలం వెళ్ళి ఎక్కడో నీ బంధానికి అక్కడ బందీ అయి ఉండి నువ్వు వెళ్ళి నేను పైన ఉన్న దాన్ని ఇప్పుడు ఈశ్వరుడు నువ్వు శరణాగతి అయినప్పుడు పలానా చేయమని నీకు అప్పచెప్పాడు. నేను అది చేయను, నేను నీ దగ్గరే ఉంటానంటే, పిల్లవాడికి నువ్వు ఒక పని చేయమని చెప్పి నువ్వు చెప్పితే అది చేసుకొస్తే నువ్వు మెప్పు పొందుతావా? అది చేయను నేను, నాకు అన్నిటికంటే నువ్వే ఉత్తమం, నేను నీ దగ్గరే కూర్చుంటానంటే నువ్వు మెప్పు పొందుతావా? చెప్పిన పని చేస్తా. మరి మనం చేసేవన్నీ అవే కదా, అన్నిట్లో ఉన్నటువంటిది అదే కదా. ఏ స్థితికి ఆ స్థితికి పరిణామ క్రమంలో చేసుకుంటూ వెళ్ళాలి. నాకు అది తెలుసు కదా అని చెప్పి ఇట్లన్నీ వదిలేసి అక్కడ కూర్చుంటారంటే కుదరదు. అది మరింత కర్మని ఇంకా జన్మ పరంపరని పెంచుతుంది. కొంతకాలం శ్వాస మీద ధ్యాసలో ఉంటావు, ఏ కష్టమో యాక్సిడెంట్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి వెంకటేశ్వర స్వామికి వాడుకో మొక్కుకుంటావు భయం కలిగి, అవునా? అప్పుడు నువ్వు చేయకూడదు అన్నటువంటి పూజ లేకపోతే ఇవన్నీ ఏం లేదనేటువంటిది ఏమైంది? కిందకి దిగజారిందా లేదా? ఆ ధైర్యము, ఆ పరిణితే కదా ఉపాసన అనేటువంటిది. ఆ ఉపాసన బలం లేకుండా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు వచ్చారు కదా అని చెప్పి నేను క్రియాయోగం ఇమ్మంటే ఇచ్చేస్తాను అనుకుందాం. వాడు వెళ్ళి అక్కడ కూర్చోలేడు, కంచేపు కనీసం శరీరంతో పెట్టలేడు, యోగం అంటే అర్థం తెలియదు. యోగలను కదా అని చెప్పి నేను బోర్డు పెట్టి లేకపోతే నేను ఇన్నాళ్ళ నుంచి యోగి అని చెప్పి నేను ఇచ్చేస్తే అర్థం ఏంటి? మనం దానికి ద్రోహం చేస్తున్నట్టే తెలియనటువంటి ఎంతో దాని యొక్క విశిష్టతనికి ద్రోహం చేసినటువంటి దోషాన్ని మనం మూటగట్టుకుంటున్నాం. అవును. ఇప్పుడు చూడండి, నీ బుద్ధిలో రకరకాలైనటువంటి ఆలోచనలు, వక్ర బుద్ధి ఉందనుకున్నాం. నీ చేతికి నేను ఒక తుపాకీ ఇచ్చాను, ఏమవుతావు? ఏం చేస్తావు? తుపాకీ తీసుకుని నేను ఉద్ధరించుకుంటావు, ఇంకొకటి ఏమైనా చేస్తా, వెళ్ళి దేన్నో కాలుస్తావు అనుకుందాం, అవునా? అప్పుడు ఎవరిది దోషం? తుపాకీ ఇచ్చినటువంటి వాడిదినా దోషం? నువ్వు తుపాకీ తయారు చేసేయచ్చు, ఇంకోటి చేసేయచ్చు, కానీ నువ్వు లక్ష్యాన్ని ఇవ్వగలుగుతావా? అంతే, పాత్ర శుద్ధిలో ఉండాలి. పాత్ర శుద్ధే కాదు, పాత్ర స్థితి కూడా అవసరం. బయట స్థుతి ఉంది,
చుట్టూరు బాగా కనిపిస్తుంది అంటే దాని లోపల ఉన్నటువంటిది కూడా తెలియాలి, దాని స్టామినా కూడా తెలియాలి, దాని స్థితి కూడా తెలియాలి.